నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో జూలై 12 వరకు నేను బడికి పోతా కార్యక్రమాన్ని పగడబందీగా నిర్వహించాలి. డివైఈఓ చంద్రశేఖర్. నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండవ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు కవచం ధరించి తిరుమాడ వీధుల్లో ఊరేగిన శ్రీనివాసుడు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. ఈ నెల 13వ తేదీ నుంచి జూలై నెల 12వ తేదీ వరకు నేను బడికి పోతా కార్యక్రమాన్ని పగడబందీగా నిర్వహించాలని డివైఈఓ చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేను బడికి పోతా కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల పాటు నిర్వహించాలన్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. పనిలో ఉండరాదని స్పష్టం చేశారు. కార్మిక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలతో పాటు విద్యాశాఖ సమన్వయం చేసుకొని ప్రధాన ఉపాధ్యాయులు, విద్యాశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది బడిఈడు పిల్లలను గుర్తించి 100% బడిలో చేర్పించాలన్నారు. ఇదిలా ఉండగా చిత్తూరు నగరంలోని డిఈఓ కార్యాలయం ప్రక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను డివైఈఓ చంద్రశేఖర్ పంపిణీ చేశారు. పాఠశాలకు 100% పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిన పాఠ్యపుస్తకాలను హెచ్ఎంలు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. దీనితో పాటు పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. సర్కారు బడిలో అందించే సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి సర్కారు బడుల్లో విద్యను అభ్యసించే విధంగా ఉపాధ్యాయులు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకారం ఈ నెల 13వ తారీఖు నుంచి రేపు నెల 12వ తారీఖు వరకు ప్రతి పాఠశాలలో కూడా బడికి పోదాం ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రతి బాలిక లేదా బాలుడు పాఠశాలలో మాత్రమే ఉండాలి. ఎటువంటి పనుల్లో కానీ బాల కార్మికులు కానీ ఉండకూడదు. దీనికి అన్ని డిపార్ట్మెంట్లో కూడా కృషి చేస్తున్నాయి. అట్లాగే మన కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్క ఈ వయసులో ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి పిల్లకాయ కూడా ఖచ్చితంగా పాఠశాలలో ఉండాలని నిర్దేశించారు. దీనికి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా చక్కటి పాత్ర ఉంది. ఎందుకంటే ముఖ్యంగా బాల కార్మికులు ఉన్నారంటే మనకి ఇక్కడ డ్రాప్అవుట్స్ కింద లెక్క ఉంది. పాఠశాలలు లేదని చెప్పి అర్థం. డ్రాప్అవుట్స్ అంటే అది మనకి ఇబ్బంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అట్లాగే ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఈ ఏజ్ పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలి. దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సహకరిస్తున్నాయి. ఐసిడిఎస్ కావచ్చు, అట్లాగే లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్నీ సహకరిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పరిస్థితికి ఎక్స్ప్లెయిన్ చేసి చదువుకుంటే ఏంటి వాళ్ళకి ఉపయోగం అనేది కూడా మనం అందరికీ చెప్పి చక్కగా ప్రతి బాలికను కూడా పాఠశాలలో చేర్పించే బాధ్యత మన భుజస్కంధాల పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి బాల కార్మికులు లేకుండా అంటే బడి బయట పిల్లలు లేకుండా కృషి చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అట్లాగే మన ప్రభుత్వం విద్యార్థులకు నోట్బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు అన్నీ కూడా ఫ్రీగా అందిస్తూ ఉంది. అన్ని పాఠశాలలు కూడా ఆల్మోస్ట్ ఆల్ బుక్స్ చేరిపోయినాయి. పిల్లలు కూడా చేరిపోతున్నాయి. ఎక్కడైనా కొన్ని స్ట్రెంత్ పెరిగిన చోట కొన్ని టైటిల్స్ అందకపోయి ఉంటే అది త్వరలో ఆ టైటిల్స్ కూడా మనము అందిస్తున్నాం. కాబట్టి అట్లాగే స్టూడెంట్స్ కిట్స్ కూడా మనకు అన్నీ వచ్చిన తర్వాత బెల్ట్ కావచ్చు, షూ కావచ్చు, టై కావచ్చు ప్రతి పాఠశాల కూడా స్టూడెంట్స్ కిట్స్ కూడా చేరుతాయి. కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి పాఠశాలలో. మనం చేయాల్సిందల్లా విద్యార్థిని ప్రోత్సహించి వాళ్ళ పాఠశాలకు వచ్చే విధంగా మనమందరూ కూడా రెడీ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి పాఠశాల విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ పైన కూడా
ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టి ఈ విద్యా సంవత్సరం అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిగేట్టుగా చూడాలని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేయడం జరిగిందని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమలలోని శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వద్ద భారీ ఎత్తున టీడీపీ నేతలు చేరుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పీసీఎన్ అధినేత ప్రభునాయుడు కుమారుడు మనోజ్తో పాటు స్నేహితులు బాలాజీ, వేణు మంత్రి కొల్లు రవీంద్రకు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రండి వచ్చేయండి సార్ మీరు. నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ యాగం సంపూర్ణం జరిగింది. దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది. మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని, నష్టపోయినటువంటి యువతకి, మహిళకి, రైతుకి, ప్రతి ఒక్క వర్గాలకి, వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చక్కటి వర్షాలు పడి, చక్కటి పంటలు పండి, వ్యాపారాభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి. అందరూ కూడా సంపూర్ణంగా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారిని మరి వేడుకుంటూ అందరికీ నమస్కారం. నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీహార్లో మే 4వ తేదీన జరిగిన నీట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ అయిందని, హర్యానాలో ఒకే పరీక్షా కేంద్రంలో 6గురికి 720 మార్కులకు గాను 720 మార్కులు రావడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు నీట్ విద్యార్థులతో కలిసి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ధర్నా చేపడతామన్నారు. శివారెడ్డి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష ఫలితాలు రాసిన నీట్ విద్యార్థుల యొక్క జీవితం అగిమ్మగోచరంగా తయారవుతోంది. ప్రధానంగా నీట్ పరీక్ష పేపరు గత మే 4వ తారీఖు జరిగితే ఇప్పటి వరకు దానికి పేపర్ లీకేజీ సంబంధించి బీహార్లో ఒక సెంటర్లో లీకేజ్ అయిందని చెప్పేసి, హర్యానాలో ఒకే సెంటర్లో 6 విద్యార్థులకి 720 మార్కులకి 720 మార్కులు, దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకి గతంలో ఎన్నడూ లేని పద్ధతిలో 727 మార్కులకి 720 వచ్చాయి. అంటే ఏంటో మెరిట్ విద్యార్థులకి ఈరోజు ఈ పేపర్ లీకేజ్ కాకపోతే ఏ పద్ధతిలో 67 మంది విద్యార్థులకి అవుట్ ఆఫ్ వస్తాయని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. పేపర్ లీకేజ్ చేసిన బీహార్లో ముఠా ఒక్కొక్క విద్యార్థి నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసినామని చెప్తారో కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం
ముఠాని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈరోజు విద్యార్థులకి తల్లిదండ్రులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దేశంలో ఉన్నత విద్య చదువుకోవాలనేటువంటి MBBS చదివిన విద్యార్థులకి ఈరోజు పరీక్ష పేపర్ లీకేజీలు అయినటువంటి వాళ్ళు రేపు సమాజంలో డాక్టర్లు అయితే సమాజానికి ఎంత హాని కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతులు నడుస్తుంది. ఈ పరీక్షపై ఈ NTA నిర్వహించినటువంటి UGC నెట్ కూడా నిన్న మళ్ళీ లీకేజ్ అని చెప్పేసి రాత్రి రద్దు చేశారు. అంటే NTA అనేది ఈరోజు లీకేజ్ కొనసాగిస్తూ ఉన్నది. అందుకోసం AISF గా డిమాండ్ చేస్తున్నాం, ఈ NTA తక్షణమే రద్దు చేయాలి. నీట్ 2024 UG పరీక్షని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి. ఈ నీట్ లీకేజ్ పేపర్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి AISF గా డిమాండ్ చేస్తున్నాం. దీనికి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు నీట్ అభ్యర్థులు కలుపుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలుకుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చిత్తూరు నగరంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 40వ డివిజన్లో నీటి పథకం కింద ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్ ట్యాంకును పూర్తి చేయాలని CPI జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ గత ప్రభుత్వంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కైలాసపురంలో చిత్తూరు నగరంలోని 50వ డివిజన్కు త్రాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి పనులు ప్రారంభించారని తెలిపారు. కానీ రాజకీయ ఒత్తిడి వల్ల ఇతర కారణాల వల్ల ట్యాంక్ నిర్మాణాన్ని నిలిపివేశారని, ప్రస్తుత ప్రభుత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవ తీసుకుని చిత్తూరు నగర ప్రజలకు ఉపయోగపడే ఓవర్ హెడ్ ట్యాంకును పూర్తి చేసి త్రాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమాదేవి, దాసరి చంద్ర తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి 40వ డివిజను కైలాసపురంలో గత ప్రభుత్వం 8/9/2022 సంవత్సరంలో ఇక్కడ శిలాఫలకం వేసి ట్యాంకును ఒకటి ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 50 డివిజన్లో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి పెద్ద ఎత్తున ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఈ చిత్తూరు నగరంలో ఉండే ప్రజలకు త్రాగునీటి సౌకర్యం అందించడానికి ఈ యొక్క త్రాగునీటి పథకం ద్వారా ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో ఇక్కడ పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు మాత్రమే పిల్లర్లు వేశారు, కానీ కొంతవరకే కింద నుంచి పిల్లర్లు వేసి పైకి వరకు పిల్లలు లాగారు. ఆ తర్వాత దీన్ని మర్చిపోయారు. ఒకవేళ రాజకీయ ఒత్తిడితో మర్చిపోయారు, వదిలేశారా, ఒక ఫండ్ లేకుండా నిధులు లేకుండా వదిలేశారనేది కూడా దీన్ని తేలాల్సి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వానికి, ప్రభుత్వం సంబంధించిన అధికారులకు ఉంది. ఇప్పటికైనా కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇరున్నటువంటి చిత్తూరు నియోజకవర్గ గౌరవ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారు కూడా ఒకసారి కైలాసపురానికి వచ్చి ఈ ట్యాంక్ను పరిశీలించి తమరు జోక్యం చేసుకొని ఈ యొక్క 50 డివిజన్లకు ఉపయోగపడే ఈ ట్యాంక్ని పునర్నిర్మాణం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ CPIగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా త్రాగునీళ్ళు ప్రతి ఒక్కరికి కావాలా. అలాంటి పెద్ద ట్యాంకును ఇక్కడ నిర్మించి దీన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా నిరుపయోగం వదిలేయడం చాలా బాధాకరం. గత ప్రభుత్వం ఈ విధంగానే అన్ని పనులను కూడా కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి మొత్తం కూడా దుర్వినియోగం చేసి అంతా వదిలేయడం ఆనవాయితీ. అందులో భాగంగా ఇది కూడా చేర్పింది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒకసారి కైలాసపురానికి విజిట్ చేసి మొన్న కూడా హాస్పిటల్లో పర్యటించారు. ఈ విధంగా చిత్తూరు టౌన్లో కొన్ని ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్యాన్ని పరిశీలిస్తున్నారు. చాలా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అలా సందర్భంలో ఇది కూడా ఈ ట్యాంకును కూడా ఒకసారి పరిశీలించి ఈ యొక్క ట్యాంకును ప్రతిష్ఠించి ఈ యొక్క పనులు ప్రారంభించి మన చిత్తూరు నగరంలోని 50 డివిజన్లకి నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మరొకసారి మీడియా ద్వారా, పత్రికా ముఖం ద్వారా మా జగన్మోహన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా 2వ రోజు గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపు కవచం ధరించి 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను మురిపించారు. అంతకుముందు ఉదయం 6:30 శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేచెంపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారికి దేవేరులకు
అభిధేయక అభిషేకాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి వారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒక మారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జిఆర్ స్వామి, శ్రీ శ్రీ చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. మార్గంలో 1200 మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ను టీటీడీ పునః ప్రారంభించింది. శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టవ వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శనం క్యూ లైన్లలో అనుమతించరు. కావున భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో టంగుటూరి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, కురుగొండ్ల ఎమ్మెల్యే రామకృష్ణ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.